రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రుంపిచల్ల మండలం పెద్దగొట్టిగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎవరి భూమి వాళ్ళకు రెవెన్యూ రికార్డులో పకడ్బందీ చేసుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మన ముందుకు గ్రామాల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది దాదాపు 30 రోజులు ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. మీరు కూడా చాలా భూ వివాదాలు గ్రామాల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూశారు, ఇది వరకు గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఎంతో మంది రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ పనులు జరగక చాలా మంది నిలిచిపోయినారు. అటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మీ గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు పెట్టి మీ ముందే రెవెన్యూ అధికారులు కూర్చొని మీ సమస్యను పరిష్కరించే పద్ధతి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. మనం కూడా చాలా గ్రామాలలో చాలా రైతులకు ఆన్లైన్ లేకుండా ఉన్నాయి. కొంత పక్క నెంబర్ ఈ నెంబర్ ఆ నెంబర్లో పడిపెట్టింది, వాళ్ళ నెంబర్ ఈ నెంబర్లో పడిపెట్టాయి. కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ కొంత ఒరిజినల్ పట్టాలు కూడా కొంత గాయాల కింద చూపించేసినారు. కొన్ని రకరకాల గ్రామాల్లో రైతులకు ఈ రెవెన్యూ దీని లోపాలు చాలా ఉన్నాయి. దాన్ని అన్ని కూడా మనము ఇప్పుడు మీరు సద్వినియోగం చేసుకోవాలా. దాన్ని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇది ఎందుకు లేదు సార్, మా పైన మా పూర్వపురాపు తాతల కాలం నుంచి మా ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఆన్లైన్ లేదు, ఎందుకు అడగలు లేదు, ఎందుకు పాస్బుక్ రాలేదు, మాకు ఈ సర్వే నెంబర్ ఎందుకు తప్పు వస్తా ఉంది, ఇది లేని చాలా సమస్యలు పరిష్కారమయ్యే మార్గము మీ ముందే దొరికింది. ఇప్పుడు దీని ప్రతి రైతు కూడా మీరు సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని బాగా మీరందరూ కూడా ఉపయోగించుకొని తద్వారా ప్రభుత్వానికి కానీ మీకు కానీ మంచి పేరు తేవాలని చెప్పి మనమందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.